చాలామంది పుణ్యాత్ములైన కార్యాలు జరిగిస్తున్నాం, మాకు అదే అతిశయం. మేమేదో కార్యాలు, మీ నీతి క్రియలు దేవుని ఎదుట ఎలా ఉన్నాయి? మసిగుడ్డల్లాగా అంటే బాగా అర్థం ఉంది. మురికి గుడ్డలు అంటే మసిగుడ్డలా కనబడుతున్నాయి మన క్రియలు. నా క్రియలు బట్టి నాకు అతిశయం అండి, నా క్రియలు బట్టి నేను నీతిమంతుడిని అనిపించుకుంటానండి. నా క్రియలు, నేను ఎంత మంచివాడిని తెలుసు, ఎంత మంచి మంచి పనులు చేస్తున్నానో తెలుసు. అతడు ఎంత మంచి పని చేస్తున్నాడో. వ్యాన్ వేసుకుని మొత్తం అందరికీ ప్యాకెట్లు పనిచేస్తాడండి, దుప్పట్లు పనిచేస్తాడండి, లేకపోతే చర్చిలు కట్టిస్తాడండి. అంటే ఏంటి? నీ మంచి క్రియల వలన నువ్వు నీతిమంతుడు కాలేవు, నీ మంచి క్రియల వలన నువ్వు రక్షణ పొందలేవు. మొదట నువ్వు రక్షించవు, నీ క్రియల మూలంగా కాదు రక్షణ, విశ్వాసం మూలముగానే, యేసుక్రీస్తు మూలముగానే రక్షణ. ప్రియులారా, ఎందుకనంటే మన క్రియలను బట్టి మనం అతిశయిస్తాం. ఇది చేసాం అతిశయం, దాన్ని బట్టి అతిశయం కాదు, నాకు సిలువను బట్టే అతిశయం. కారణం ఏంటనంటే సిలువ మొట్టమొదటిగా సబ్స్టిట్యూట్. నెంబర్ 1, 5 విషయాలు 5 నిమిషాల్లో చెప్పి ముగిస్తాను. నెంబర్ 1, సబ్స్టిట్యూట్ అంటే సిలువకు మనకి బదులుగా సిలువ వచ్చింది. సిలువ ఇప్పుడు మనకి బదులుగా సిలువ వచ్చింది. సిలువ అంటే ఏంటో చెప్తాను మాత్రం. సిలువ ఎవరికి వేస్తారంటే శాపగ్రస్తులకి వేస్తారు. సిలువ అనేది శాపగ్రస్తమైంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదువుకోండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. తెలిసినవాడు చదవండి. క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ధర్మశాస్త్రముల నుండి విమోచించుటకు మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. సిలువ అంటే శాపగ్రస్తమైంది. మరి ఎందుకు ఇది సిలువ ఎంత ఇంపార్టెన్స్ వచ్చేసింది? సిలువ అంటే అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? సిలువ అంటే అంత ముద్దు ఎందుకు వచ్చింది? ఎక్కడ చూసిన సిలువ, మెళ్ళో సిలువ, ఒళ్ళో సిలువ, తల మీద సిలువ, కొంచెం ఎక్కడన్నా బైబిల్ భయం వేస్తే సిలువ, గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, బ్రతుకులో ఉంటే విలువ కదండి. టోటో బోటో ఎంచుకుంటున్నారు కదా, టాటోవా, సిలువ. ఇక్కడ ఏం చేస్తున్నారు? సిలువ. ఇక్కడ ఏం చేసుకున్నాడు? సిలువ. టాటో ఇక్కడ వేయించుకోవడం కాదు, పచ్చబొట్టు వేయించుకుంటే సిలువ అని వేదిక రాదండి. గుడిలో మెళ్ళలో కాదు. అసలు సిలువ అంటే, సిలువను బట్టి నేను అతిశయిస్తున్నానంటే మొత్తం ఆయన చెక్కను చూసి అతిశయించట్లేదు. ఏమండో బంగారపు గొలుసు చేయించుకొని ఫ్యాషన్గా వేసుకున్న సిలువను బట్టి కాదు అతిశయించడం. నాకు సిలువ అంటే ఎంత ఇష్టం, దాని గురించి కాదు. ఆయన ఫ్యాషన్ సిలువ కాదండి. అసలు హోల్ క్రియేషన్ సిలువలో ఏం జరిగిందో దాన్ని బట్టి, సిలువ ద్వారా ఏమొచ్చింది ప్రజలకి, సిలువలో జరిగిన మొత్తం ఆ కార్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. అది సిలువ ద్వారా మనకి ఏమొచ్చిందంటే సబ్స్టిట్యూట్ అంటే బదులుగా అని అర్థం తెలుగులో. అంటే మనకి బదులుగా నేను పొందవలసిన హింసకుడును, హానికరుణకు ఇంక దిక్కు లేదు, నా పాపానికి ఇంక పరిహారం లేదు. నేను ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే నేను నా క్రియల మూలంగా, ధర్మశాస్త్రం మూలంగా నేను రక్షణ పొందలేను. క్రియల మూలంగా నాకు పాపం అయిపోయాను, శాపగ్రస్తుడిని అయిపోయాను. పాపం వచ్చు జీతము. పాపంలో వచ్చి జీతం ఏంటండి? నువ్వు పొందవలసిన మరణం ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభు సిలువలో భరించారు. అది నాకు బదులుగా. ఇక వేరే దిక్కు లేదు నాకు అతిశయించడానికి. చిచ్చి, ఇవన్నీ పెంట. నా డిగ్రీలు ఉన్నాయి, నాకు బోర్డ్ డిగ్రీలు, పిహెచ్డీలు ఉన్నాయి. నా వెనకాల ఏమున్నాయి తెలుసా? ఎంఏ, ఎల్ఎల్టీ, బిఎల్టీ, డిటి, ఎట్ ఏదో ఉంటుంది. మొత్తం అదంతా రాయలేదు అనుకోండి, ఆయనకి ఎంత కోపం వచ్చేద్దాం. ఎదరేది? ఆర్ఈవి ఏది? బిషప్ ఏది? డిఆర్ ఏది? డిఆర్ అంటే డిఆర్ కాదు, డాక్టర్ ఏది? ప్రొఫెసర్, సర్, శ్రీ అని రాయలేదేంటి? ఏమి లేవు, ఇవన్నీ పెంట. ఇవేమి దీన్ని బట్టి నేను సహించట్లేదు. నాకు బదులుగా నేను పొందవలసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని
మీకు బదులుగా. ఎందుకు పౌలు గారికి ఎంత సిలువ అంటే ప్రేమ? ఎందుకు నేను ఐ ఆమ్ ప్రౌడ్ మై క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు సిలువను బట్టి ఎందుకు నేను అతిశయిస్తున్నాను, కాలరాగరేస్తున్నానంటే నేను పొందవలసిన నా యొక్క శిక్ష అంతా యేసు ప్రభు వారు భరించేశారు. అందుకే నాకు సిలువ అంటే అంత ప్రేమ. సిలువ లేకపోతే నాకు గత్యంతరం లేదు ఇంకా అతిశయించడానికి. ఏమండోయ్, గత్యంతరం లేదు. నా పదాలు జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. నో ఆప్షన్ ఎట్ ఆల్. మానవులకి ఎవ్వరికి గత్యంతరం లేదు. సిలువు దగ్గరికి వస్తేనే నీకు రక్షణ. సిలువు దగ్గరికి వచ్చి పాదాలు పడితేనే నీకు రక్షణ. సిలువు లేకుండా ఎన్ని సెరమనల్ కార్యక్రమాలు చేయి, ఎన్ని అఫీషియల్ కార్యక్రమం, బలులు అర్పించు, నీకు రక్షణ రాదు. మందిరాలు కట్టించు, నీకు రక్షణ రాదు. డబ్బులు ఇయ్యి, పాటలు పాడు, గొంతులు ఏమలే, అవన్నీ తర్వాత. నెక్స్ట్ సెకండరీ. ఫస్ట్రీ ఏంటంటే ప్రైమరీ లేకపోతే మెయిన్ ఏంటంటే సిలువ దగ్గరికి రావడమే. బదులుగా మొదటిది ఏంటి చెప్పానండి? మనకి బదులుగా, నాకు బదులుగా. నిజంగా ఎంత అర్థం చేసుకున్నాడో తెలుసా ఆయన? సిలువను గూర్చి నీకు లోకానికి అర్థమవుతుంది. సిలువను గూర్చిన వార్త మొదలు కొరింథీయులకు రాసిన పత్రిక 1:20 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలా ఉంటుందండి? ఏటి సిలువ శాపగ్రస్తమైందా? రోమన్ సిటిజన్కి ఎవరికి? రోమా గవర్నమెంట్ వాళ్ళు రోమన్ పౌరుడికి, మనం ఇండియన్ సిటిజన్ అంటాం, అంటే ఇండియా భారత పౌరుడిని. రోమీల పౌరుడికి ఎవరికి సిలువ శిక్ష వేయరు. ఆ చట్టంలో ఉంది, సిలువ శిక్ష వేయకూడదు, అంత శాపగ్రస్తమైంది. అలాంటి సిలువ శిక్షని యేసు ప్రభు భరించారంటే ఆయన మన పాపాలని కొరకు ఆయన శాపగ్రస్తుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక గత్యంతరం లేదు. యేసు నా పాపాల కొరకు ఆ సిలువ వలనే నాకు రక్షణ. సిలువ యందే ముక్తి కలుగొనురా, నీ సిలువే నా శరణ ఎనోరా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, కరిగి తరిగి నీరగుచున్నదిరా. నీ సిలువే నా శరణ యనోరా. చెట్టి భానుమూర్తి గారు సిలువను గురించిన శరణం గురించి రాశాడు. సిలువే నా శరణాయనురా. ఎందుకని? సిలువను చూచుకొలది శిల సమానమైన, పదాలు గుర్తుపెట్టుకోండి. శిల సమానమైన అంటే కఠినమైన శిల, రాతి లాంటి నా మనస్సు కరిగి తరిగి నీరగుచున్నదిరా. కరిగిపోయి తరిగిపోతుంది సిలువను చూస్తుంటే. నా కోసం ఇంతగా బదులుగా నా బాధ భరించావయ్యా. ఎస్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటిది సబ్స్టిట్యూట్, బదులుగా. రెండవది ఏంటి తెలుసా? రెండవది ఏంటంటే సిలువ అనేది దేవుడు మనకు అక్కడే రాశాడు, శాపగ్రస్తమైంది సిలువ. గలతీయులకు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది చూడండి. మనం చదువుకున్నాం కదా 14వ వచనంలో, ఆత్మను గూర్చిన వాగ్దానమును విశ్వాసం మూలముగా మనకి అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఎందుకు సిలువ యొక్క విలువ ఏంటంటే మనల్ని శాపము నుండి విడుదల చేశాడు. రెండవ పాయింట్, శాపగ్రస్తమైన సిలువను ఆయన పొందుకుని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. ధర్మశాస్త్రం మనల్ని శాపాలు తెచ్చింది. పాత నిబంధన అంతా థర్మామీటర్ లాంటిది అన్నాడు. థర్మామీటర్ ఎంతమంది తెలుసు? టెంపరేచర్ అంట.
నోట్లో పెడతారు. ఇప్పుడు ఇలా లైట్ వేసేస్తున్నారులేండి, ఇలా నొసల మీద పెట్టేస్తున్నారు. అది ఏం చెప్తుంది అమ్మా? టెంపరేచర్ థర్మామీటర్ ఏం చెప్తుందండి అమ్మా? నోట్లో పెడతారు కదా పుల్ల, జ్వరం పుల్ల సంకలో పెడతారు కదా, ఏం చెప్తుందండి? జ్వరం తగ్గుతుందా? థర్మామీటర్ పెట్టుకుంటే జ్వరం తగ్గిపోద్దా? తగ్గిపోద్దా చెప్పండి నాకు. తెలుస్తుందా? ఏం తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? జ్వరం ఎంత ఉందో తెలుస్తుందా? రైట్. ధర్మశాస్త్రం కూడా నీ పాపం ఎంత ఉందో చెప్పుద్ది అంతే. పాపం తీయదు, పాపము తీసేది యేసు ప్రభువే. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రము వలన శాపం ఎంత చేశామో, ఎన్ని పాపాలు చేసుకున్నాం. అబద్ధం ఆడకూడదు, ధర్మశాస్త్రం చెప్పింది. పాపం వచ్చింది. ఇంకోటి, ఎంత బరువు అయిపోయావో నువ్వు, ఎంత వెయిట్ పెరిగిపోయావో పాపాల్లో, అది చూపిస్తుంది ధర్మశాస్త్రం. క్రొత్త నిబంధన వచ్చినాడు యేసు ప్రభువారు ఆ వెయిట్ తీసి పడేస్తాడు అంతే. గట్టిగా చప్పలు కొడుతూ, జ్వరాన్ని తగ్గించేది యేసు ప్రభు, మన పాప రోగాన్ని తీసేది యేసు ప్రభు, అద్భుతమైన కార్యం చేసింది యేసు ప్రభు. శాపమును, నీ మీద శాపాలు ఉన్నాయా? నా మీద శాపం ఉంది అయ్యారు. ఏనాడు చేసుకున్న శనో కీడు వెళ్తుందండి మమ్మల్ని. మా ఇంటి మీద కీడు ఉందంట. ఆవిడ ఎదురుగుండా వస్తే కీడు వస్తుందంట. ఈవిడ ఎదురుగుండా వెళ్తే పొద్దున్నే ఎవరి ముఖం చూశానో ఈ శాపాలన్నీ పోతాయి యేసుప్రభు ముఖం చూస్తే. గట్టిగా చప్పలు కొడదు. యేసయ్య ముఖం చూడు, పొద్దుటే లేచి యేసుని ప్రార్థన చేసుకో. ఎవరి ముఖం, అందుకే ఎవరి ముఖం చూడకుండా యేసుప్రభు ముఖం చూడు. లేగానే మోకాళ్ళ మీద పడిపోయి యేసయ్యను చూడు, సిలువను చూడు. సిలువను చూచే కొలది నీకు సంతోషం కలుగుతుంది. రక్షణ, సమాధానం ఇచ్చింది, ఆనందం ఇచ్చింది. నువ్వు పొందవలసినటువంటి ఆ శిక్షను తొలగించింది. బదులుగా ఆయన వచ్చాడు యేసు ప్రభువారు సిలువ. రెండవది, నీ శాపాన్ని నుంచి దేవుడు విడుదల. ఏముందండి అక్కడ? ఆ శాపము నుండి విమోచించెను. మన దేవుడు శాపము నుండి విమోచించాడు. అందుకని దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. దేవుడు మనల్ని శాపా నుండి విమోచించాడు. అయ్యా, మీ మీద ఏ శాపాలు లేవు. ఎవరు ఏ శాపనార్థాలు ఇట్టినా పని చేయవు. ఎందుకో తెలుసా? యేసు రక్తంలో ఇంటు మార్కు, రెడ్ మార్కుతో కొట్టుపడేసాడు అంతే. యేసు నామే జై, యేసు రక్తమే జై మన అంతే ఎగిరిపోద్ది. యేసు రక్తమే జై. నువ్వు పెట్టిన శాపాలు లయమో అయిపోయింది అంతే. దేవునికి స్తోత్రం. ఎవరు మనం శాపనార్థాలు ఇట్టినా పని చేయవంట. ఎందుకంటే మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఎవరు చెప్పండి, మనం ఎవరు అండి? మన మీద ఉన్న శాపాలన్నీ దేశప్రభు తీసేశారు. శాపమంతా పోయింది. ఇంకా మీ మీద శాపాలు ఉన్నాయంటే మీరు సిలువ దగ్గరికి రాలేదని. సిలువ దగ్గరికి వచ్చేయండి. సిలువను కూర్చిన విలువ తెలుసుకోండి. సిలువకు ఎందుకు విలువ వచ్చిందంటే, ఈ శాపగ్రస్తమైన సిలువకి యేసు ప్రభువారు ధరించటం వల్ల, యేసు ప్రభువారు మోయటం వల్ల శాపం కాస్త ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఈ విలువ లేని సిలువ కాస్త విలువగా మారిపోయింది. యేసు ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకుంటే అవి క్షమించబడి నీ శాపములన్నీ ఎగిరిపోనుగాక. ఇది రెండవది. మూడవది ఏంటంటే, సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు గారు ఏమన్నాడు? 6వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువను తప్పనే దేని యందు నేను నాకు దూరం అవునుగాక అన్నాడు. దానివలన నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ ఏం చేస్తుందంటే, సెపరేట్ ఫ్రమ్ వరల్డ్. లోకంతో నేను సిలువ ఇచ్చుకున్నాను అంటున్నాడు. సో లోకానికి ఏమిటంటే, మళ్ళీ చదవండి, మంచి మాట. నాకు లోకము నేను సిలువ పట్టడం అంటే, సిలువలో ఏమైంది? యేసుప్రభు వారు చంపబడ్డారు. లోకానికి నేను, లోకం నాకు సిలువ ఇవ్వడం అన్నాడు. నేను నాకు లోకమునకు నేను సిలువబడి ఉన్నాను. నాకు లోకాన్ని సిలువేసేసాను నేను అంటే, లోకాన్ని చంపేశాడట. లోకం నన్ను చంపేసింది. మీకు ఒక పాట జ్ఞాపకం వస్తుంది. నేను పుట్టాను లోకంతో. అర్థమైంది కదా మీకు? అర్థం అవడానికి చెప్పాను. ఇక లోకంతో నాకు పని ఏమీ లేదు. పౌలు గారు ఏమంటున్నాడంటే, లోకాన్ని సిలువేసేసాను నేను.
లోకము దాని ఆశలు నాలో లేవిక. సిలువ ఏం చేసిందంటే సెపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. లోకాశలు, లోక పాపాలు, లోక తలంపులు, లోక విషయాలన్నీ కూడా సిలువేయబడ్డాయి. ఇంకా లోకం ఉంది నీలో, లోకం సిలువే లేదు. నువ్వు సిలువ ఏం చేసిందంటే నిన్ను ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తుంది కదండి. ఇంకా లోకం ఉందా నీలో? ఇంకా నువ్వు లోకాన్ని సిలువేయలేదు అబ్బాయి, సిలువేసేయి. సిలువు దగ్గరికి వచ్చినోడు, సిలువు మీద అతిశయపడేవాడు, సిలువే ఆయన లోకం. మై వరల్డ్ ఈజ్ క్రాస్ అన్నాడు ఆయన. మై వరల్డ్, నా లోకం. యేసుని ఆ లోకం, సిలువే నా లోకం. ఆ సిలువలో యేసు ప్రభు పొందిన జాయ్ ఇన్ ద క్రాస్. యేసులో ప్రభునందు ప్రియులారా, మీరు ఇంకా లోకం ఉందా? లోకాన్ని సిలువేశారమ్మా. మీలో లోకం ఉందమ్మా? మీ మనసులో, మీ హృదయంలో లోకం ఉందా? మాట్లాడలేదిటి. యాకోబు పత్రిక 4:4 చదవండి. మరి యాకోబు పత్రిక 4:4 ఏముందండి? టైం లేదు కానీ యాకోబు 4:4 ఏముంది తమ్ముడు? ఈ లోక స్నేహము దేవుని దృష్టికి వైరమని మీరు ఎరగరా? లోక స్నేహం దేవుని దృష్టికి ఏంటంట? వైరం. ఎవడు లోకాన్ని స్నేహించినో వాడు దేవునికి, మీరు దేవునికి శత్రువుల మిత్రులా? మాట్లాడరేటండి. మీరు దేవునికి శత్రువుల మిత్రులైతే లోకానికి సిలువై. నేను లోకానికి, నాకు లోకానికి సిలువేసుకున్నాం. లోకంలో ఉన్నదంతా పాపము, లోకంలో ఉన్నదంతా నటన, లోకంలో ఉన్నదంతా వేషధారణ, లోకంలో ఉన్నదంతా అసూయ, లోకంలో ఉన్నదంతా మోసం, లోకంలో ఉన్నదంతా అన్యాయం, లోకంలో ఉన్నదంతా వ్యభిచారము, అక్రమము, అవినీతి. లోకమంతా డబ్బున్నవాడిది రాజ్యం. నాకు ఇంక లోకంతో పని లేదు. లోకాన్నే నేను లోకమును నాకును సిలువేసేసుకున్నాను, అంటే చంపేసుకున్నాను. ఇంకొక మాట అర్థం అవ్వాలంటే మీకు, ఆ మనలో ఉన్నటువంటి శరీరాశలను సిలువేసేయాలి. అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. అదే గలతీయులకు రాసిన పత్రిక. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువేసి ఉన్నారు. శరీరాన్ని అంటే శరీరాశలు అక్కడ ఉన్నాయి. 18వ వచనం నుంచి ఏమన్నా ఏం సిలువేయాలి మీరు? 19లో ఏమన్నాయమ్మా? ఏం సిలువేయాలి? శరీర ఇచ్చలను దురాశలను సిలువేసేసాడట, అంటే చంపేశాడు. ఏం చంపాలి మీరు సిలువలో? అక్కడ లిస్ట్ ఉంది కదా. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, కక్షలు, అసూయలు, మత్తతలు, ఇవన్నీ. అల్లరితో కూడిన ఆట కావాలా, పాట కావాలా? అక్కడ ఉన్నదండి. నేనున్నా. మీరు మనోళ్ళు పెట్టేది ఏదో పరిశుద్ధాత్మ ఎప్పుడో ఊహించి ఆట పాటలని రాసిపెట్టేసాడు అక్కడ. మళ్ళీ మాకు బైబిల్ ఎక్కడుందే అని అడుగుతారని క్లియర్ రాశాడు. అదే టైటిల్ వాళ్ళు పెట్టుకున్నారు. ఆట కావాలా, పాట కావాలి. ఆట కావాలంటే ఆట ఆడింతారు, పాట కావాలంటే పాట పాడింతారు. దీన్ని సిలువేయండి మీరు. ఈ సినిమా లోకాన్ని సిలువేయండి, ఈ పాపలోకాన్ని సిలువేయండి, ఈ దుష్టలోకాన్ని సిలువేయండి, ఈ అపవిత్రమైన వాటిని సిలువేయండి. నేను సిలువేయబడ్డాను అంటాడు ఆయన. టైం అయిపోతుంది కాబట్టి. మూడోది ఏంటండి? సెపరేట్ ఫ్రమ్ వరల్డ్ అంటే ఏంటి? ప్రపంచం, లోకానికి వేరుగా ప్రత్యేకంగా జీవించిన. నాలుగోది ఏంటంటే అదే గలతీయులకు రాసిన పత్రిక అక్కడే ఉందాం 6వ అధ్యాయంలో 15వ వచనంలో, క్రొత్త సృష్టి పొందుటే కానీ, అంటే సిలువ ఏం చేస్తుందంటే నూతన సృష్టి కాగా ఎవడైనాను న్యూ క్రియేషన్. సిలువ దగ్గరికి వచ్చేటప్పటికి పాత పౌలు కాదు, ఇప్పుడు పాత దొంగోడు కాదు. ఒకప్పుడు భయంకరమైన దొంగోడు కదండి. ఇలాగ ఇప్పుడేటి యేసుప్రభువు నమ్ముకున్నాడంట, తెల్ల బట్టలు వేసుకుని చర్చిలోకి వెళ్ళిపోతున్నాడు. నూతన సృష్టి కాగా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన, న్యూ క్రియేషన్. సిలువ నూతన సృష్టిగా మారుస్తుంది. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు నీ పాపము యేసు రక్తంలో కడగబడినప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మారుతావు. దట్ ఈస్ ద న్యూ క్రియేషన్. ముగిస్తాను. అంతకుముందు వీడు బట్టలు లేకుండా తిరిగి వాడాడు. ఎవడు? అసలు ఒంటి మీద బట్ట ఉంచుకునేవాడు కదట. ఇంకా మన వాళ్ళు సినిమాకి కొద్దిగా చిన్న ఆయన వేస్తున్నారు. ఆడు మొత్తానికి బట్టలు లేకుండా ఉండేవాడు. మన వాళ్ళు వీడు తీసేస్తున్నారులేండి, దుర్మార్గులు. అన్నీ ఇప్పి తీసేసి అక్కడికి వెళ్ళిపోయాయి. ఎక్కడ ఉంటున్నాడు? మళ్ళీని సమాధుల దొడ్లో పడుకుంటున్నాడు అంటే వెళ్ళి.
ఎవడన్నా సంఖ్యలతో కడుతుంటే ఏం చేస్తున్నాడు? చిక్కుమని చింపేస్తున్నాడంట. బట్టలోటి తీసేసి వాళ్ళందరూ ఎవరన్నమాట? దెయ్యాలు. ఆడు అఘోరిగాడు ఉన్నాడు కదా, ఆడు పోయాడు ఉన్నాడు అఘోరిగాడు. యేసు ప్రభువారు అతని పట్టిన దెయ్యాన్ని వదిలిపెట్టారు. వదలగొట్టగానే అతడు స్వస్థ చిత్తుడైండు చూచి ఆశ్చర్యపోయారు. ఎందుకనంటే ఇతను ఎలా మారిపోయాడు? బట్టలు వేసుకున్నాడు, తలదూకున్నాడు, తలస్నానం చేశాడు, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకున్నాడు. ఏంటి ఎలా మారిపోయాడు? క్రీస్తునందున్నాడు నూతన సృష్టి. ఎవరు సిలువు దగ్గరికి వస్తారో, ఎవరు సిలువు దగ్గర తమ పాపాలు ఒప్పుకుంటారో, ఆ పాతప్పుడు అత్తమాడు ఎక్కడ పడితే అక్కడ దొల్లి పడిపోయాడు వీడండి. ఇప్పుడు ఇలాగైపోయాడు. యేసుని నమ్ముకున్నాడండి, బైబిల్ పట్టుకున్నాడు, పరిశుద్ధుడు, ఆదివారం చర్చికి వెళ్ళిపోతాడు. అప్పుడు అంతమాడు దొంగత. ఇప్పుడు ఏంటండి, ఎవరు పడితే వాళ్ళకి చిచ్చి ఇదిగో పావులు ఎగస్ట్ ఇచ్చామని తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఇతను రూపాయి ఎగస్ట్ ఇచ్చాడంట రైతు. ఏమంటే రూపాయి ఎక్కువ వచ్చిందండి ఇదిగోండి అని ఇచ్చేసాడు. ఎందుకు ఇలా మారిపోయాడు? నీతండి సిలువు దగ్గరికి రావడం వల్ల 100 రూపాయలు ఎగస్ట్రా వచ్చేసింది మీకు. మీరేం చేస్తారు? సర్లే ఆడు బోల్డ్ దొబ్బుతున్నాడు, నువ్వు కూడా ఆడు దొంగడు, నువ్వు కూడా దొంగడు అవుతావు, నువ్వు దొంగదానివే, ఆడికి అలాగే ఆడికి పోనీలే, ఎంతమంది దగ్గర దొబ్బేసాడు, నువ్వు దొబ్బేస్తావా? నువ్వు దొంగదానివా? శాపగ్రస్తం అయిపోతావు. ఇచ్చేయి, 100 ఎక్స్ట్రా వచ్చింది సార్ ఇచ్చేయనుకో. ఎవరని మీరు? క్రైస్తవులా? అమ్మో, దేవుని నమ్మిన బిడ్డలు కరెక్ట్గా ఉంటారండి. అది ఆ పాయింట్ రావాలి నీలోకి. దేవునికి స్తోత్రం. మారిపోయిన జీవితం, మారిపోయిన జీవితం అండి. నేను ముగిస్తాను. ఆఖరిది ఏంటి తెలుసా? సిలువు మనకు తెచ్చింది ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం. యేసు ప్రభువారు మన కొరకై తన ప్రాణాన్ని అర్పించి సిలువులో ఆయన త్యాగం చేశారు. అందుకే ఆయన అంటాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నేను జీవించేవాడిని. త్యాగం. క్రీస్తు చేసే నా యందు క్రీస్తుతో కూడా మీరు సిలువేయబడ్డారా? క్రీస్తు నీ కొరకు సిలువేయబడ్డాడు, త్యాగం చేశాడు ఆయన. సిలువ అంటే సాక్రిఫైస్, సిలువ అంటే ప్రాణం పెట్టాడు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏమైపడ్డానో సిలువేయబడిపోయాను, ఇక నేను జీవించేవాడిని. ఎప్పుడైతే యేసయ్యని నమ్ముకున్నానో ఇంక నేను కాదు. ఒకప్పుడు ఎవడన్నా మాట అంటే చెయ్యలా లేసేది, ఇప్పుడు ఇలాగ అయిపోయాను. ఎందుకంటే సిలువ ఎత్తుకున్నప్పుడు ఏం చేయలే, నోరు తెరువలేదా ఏ ప్రేమ, ఎరా నన్ను అంటావట్రా, నీది సిలువ ఎత్తుకోలేదు ఇంకా నువ్వు. బదులు పలుకలేదా ఏ, సిలువ ఎత్తుకుంటే బదులు రాదు ఇంకా. ఏమంటా అనుకో అమ్మా, దేవుణ్ణి దీవించును గాక అన్నావా? అది సిలువెత్తుకోవడం అంటే, అది సాక్రిఫైస్. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని. హల్లెలూయా. క్రీస్తుతో కూడా నేను సిలువేయబడ్డాను కాబట్టి నేను బదులు పలకను. క్రీస్తు సిలువేయబడ్డాను కాబట్టి నేను ఇంక దెబ్బలాటకి వెళ్ళను. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం మూలముగా జీవిస్తున్నాను. తన జీవితాన్ని యేసు నా కొరకు త్యాగం చేశాడు. అంకితం ప్రభు నా జీవితం. సిలువను ఎత్తుకోవడం, సిలువు దగ్గరికి, సిలువు ఎందుకంటే నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను అంటున్నాడు ఆయన, వేయబడ్డాడు. ఇక నేను జీవించడం నేను కాదు కానీ నాలో ఉన్న యేసు ప్రభువే జీవిస్తున్నాడు. అమ్మా, ఇప్పటి నుంచి మీరు జీవిస్తున్నారా, యేసు ప్రభు జీవిస్తున్నాడా? ఆ బిడ్డని కూడా చచ్చిపోయాడు. ఎవరు జీవిస్తున్నారు? యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ఆ బిడ్డగా ఎవరు జీవిస్తున్నారు ఇప్పుడు? క్రీస్తును కలిగిన ఆ బిడ్డనుగో. ఒకప్పుడు కత్తి కర్ర తీసేవాడు, ఒకప్పుడు బూతులు ఆడేవాడు, ఒకప్పుడు పాపాలు చేసేవాడు, ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాడు, మానేసాడు. ఇప్పుడు ముగిస్తున్నాను. అగస్టీన్ అగస్టీన్ అని పిలుస్తుంది ఒక అమ్మాయి కారు ఎక్కినప్పుడు. బస్సులో వెళ్ళిపోతున్నాడు, అగస్టీన్ రోడ్డు మీద నుంచి పిలుస్తుంది. ముఖం తిప్పట్లేదు, అగస్టీన్ చూడట్లేదు. అగస్టీన్, నేను నీ లవర్ని మర్చిపోయావా? మన ఇద్దరికి స్నేహం ఉంది కదా, మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా, ఏంటి అగస్టీన్?
నా మాట వినబట్టలేదా నీకు? అగస్టిన్ ఆగాడు. నువ్వు పిలుస్తున్న అగస్టిన్ కాదు, నేను అగస్టిన్ ఏమో కానీ పాత అగస్టిన్ కాదు, ఇప్పుడు క్రొత్త అగస్టిన్ని. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, అలాంటి పాపాలన్నీ మానేశాను. నువ్వు పిలుస్తున్న అగస్టిన్ కాదు, ఇప్పుడు పరిశుద్ధుడైన అగస్టిన్. చప్పలు కొడుగాడుగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతు, ఒకప్పుడు భయంకరమైనటువంటి పాపలోలుడైనటువంటి అగస్టిన్ పేరు పెట్టి పిలిస్తే అంటాడు, నేను అది మానేశాను అని చెప్పగలవా? అదే త్యాగం, అదే నూతన సృష్టి. 5 విషయాలు. నెంబర్ 1, సబ్స్టిట్యూట్. నీకు బదులుగా సిలువ వచ్చింది, నువ్వు పొందవలసిన సిలువ యేసు ప్రభు పొందాడు. నెంబర్ 2, శాపకం నుంచి విడుదల పొందింది, సిలువ మనల్ని శాపగ్రస్త నుంచి విడుదల చేసింది. నెంబర్ 3, ఈ ప్రపంచం నుంచి సెపరేట్గా ఒక ప్రత్యేకపరిచింది, లోకానికి సిలువ వేయబడ్డాం. నెంబర్ 4, ఏంటమ్మా, నూతన సృష్టిగా మార్చింది సిలువ. నెంబర్ 5, ఈ క్రీస్తు కొరకు జీవించేటువంటి త్యాగాన్ని. ఇక నేను సిలువేయబడ్డాను, ఇక నేను జీవించేవాడిని నేను కాదు, యేసు ప్రభువే నాలో జీవిస్తున్నాడు. తల వంచండి, ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం. సిలువ యందే నేను అతిశయిస్తున్నానని ఒక్క మాట చెప్తావా? చిన్న ప్రార్థన. సిలువ యందే నా అతిశయం. చిన్న ప్రార్థన అండి, ఒక్క నిమిషమే. సిలువ ధరించుకున్నావా? మెళ్ళగది తీసి పారేయ్. హృదయంలో సిలువ అంటే గౌరవం ఉందా నీకు? సిలువ చెక్క మీద కాదు గౌరవం, యేసుప్రభు సిలువలో పొందిన త్యాగం అది చూడు. యేసుప్రభు నీ కొరకు ఎన్ని దెబ్బలు పడ్డారు అది చూడు. సిలువే నిన్ను రక్షించింది, సిలువే నిన్ను శాపం నుంచి విడుదల చేసింది. ఆ సిలువలో పొందిన ఆ గాయములే ఆ యేసుప్రభు వారి యొక్క మరణం అవ్వకుండా చేసింది నిన్ను. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకో. సిలువ ధరించలేదు, లోకం ఇంకా సిలువే లేదు తమ్ముడు, ఇంకా నీలో లోకం ఉంది, నువ్వు ఇంకా సిలువ ఇవ్వల్లా. బాప్తిసం తీసుకున్న వ్యర్థం, సిలువకి నీకు అసలు సంబంధం లేదు, యేసు ప్రభువుకి నీకు అసలు సంబంధం లేదు. అసలు నువ్వు దేవుని బిడ్డ అని చెప్తే ఎవరో నాకు తెలియదు అంటాడు ఆయన. లోకాన్ని సిలువై మొదట, నేను నాకు లోకమునకు సిలువైబడి ఉన్నాము, లోకాశులు సిలువేశానయ్యా, పాపపాశులు సిలువేస్తున్నానయ్యా అని చిన్న ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సిలువ యందే తప్ప మరి దేని అందును నేను అతిశయించి నాకు దూరం అవునుగాక. నేను లోకమునకు నేనను సిలువబడ్డమన్న మాట ప్రకారం మాకు సిలువను బట్టి అతిశయించడం మాకు నేర్పించండి. సిలువ ద్వారా మాకు రక్షణ వచ్చింది, సిలువ ద్వారా మా శాపం పోయింది, సిలువ ద్వారా మేము పరిశుద్ధపరచబడ్డాం, సిలువ ద్వారా లోకాల నుంచి ప్రత్యేకించబడ్డాం, సిలువ ద్వారా నాయన ప్రభా మాకు బదులుగా ఆ శిక్ష నుంచి విడుదల పొందాం. ఆ సిలువ ద్వారానే ప్రభా నాయన నూతన సృష్టిగా మార్చబడ్డాం. త్యాగము, ఆ సిలువలో ఉన్నటువంటి త్యాగం మేము కూడా నీ కొరకు మా జీవితాలు అర్పించి నీ కొరకు జీవించి బిడ్డలుగా చేయమని, ఇంకా ఎవరైతే సిలువను గూర్చిన వార్త వారికి వెరితనంగా ఉందో వారు నీ దగ్గరికి వచ్చి సిలువను గూర్చిన వార్త విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపం విధులు పట్టి వారి మీద ఉన్న శాపం పాపం నుండి విడుదల పొంది రక్షణ పొందినట్లుగా చేయమని, వెతబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.